Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా చేసుకునే టేస్టీ అయిన బాదం పూరి రెసిపీ. పైన క్రిస్పీ లేయర్స్ తో లోపల జ్యూసీగా నోట్లో వెన్నలాగా కరిగిపోతుంది. ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపించే స్వీట్ బాదం పూరి. ఈ బాదం పూరి స్వీట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ బాదం పూరిని ప్రిపేర్ చేయడానికి బాదాలను తీసుకుని వాటర్ వేసుకుని ఒక 2 hours నానపెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు టైం గానీ లేదు అనుకుంటే హీట్ వాటర్ ని వేసుకుంటే ఒక 1/2 hour లో నానతాయి. ఇలా నానాక బాదం పైన ఉన్న లేయర్ ని ఇలా ఫింగర్ తో ప్రెస్ చేస్తే పైన లేయర్ వస్తుంది. ఇవి మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇలాగా మనం తీసుకున్న ఆల్మండ్స్ ని అన్ని పైన లేయర్ ని తీసుకుని మిక్సీ జార్ లో వేసుకుని ఒక టీ గ్లాస్ వాటర్ ని వేసుకుని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ ని తీసుకుని 1 cup మైదాను వేసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడాని 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే చిటికెడ సాల్ట్ ని వేసుకోవాలి. యాలకుల పౌడర్ ను 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఎల్లో ఫుడ్ కలర్ ని వేసుకోవాలి. ఇది పూర్తిగా మీ ఆప్షనల్. తర్వాత 1 స్పూన్ గోరువెచ్చని నీళ్లు వేసుకోవాలి. లేదు అంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తర్వాత అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలపడం వల్ల బాదం పూరి క్రిస్పీగా ఉంటాయి. ఇలా నెయ్యి వేసి కలిపాక పిండిని ఇలా ముద్ద చేస్తే ముద్దగా రావాలి. ఇన్ కేస్ మీకు ముద్దగా రాకపోతే మళ్ళీ ఒక 1 స్పూన్ నెయ్యిని వేసి కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆల్మండ్ పేస్ట్ ను వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు పిండి బైండింగ్ కి సరిపోకపోతే కాచి చల్లార్చిన పాలను వేసుకుని కలుపుకోవచ్చు. మనము పిండిని గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా స్మూత్ గా ఫింగర్స్ తో అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక 1 cup షుగర్ ని వేసుకోవాలి. 1 cup పిండికి 1 cup షుగర్ పడుతుంది. తర్వాత 1 cup వాటర్ ని వేసుకుని కలుపుతూ పంచదారను కరిగించుకోవాలి. ఈ బాదం పూరి రెసిపీకి లైట్ తీగపాకం రావాలి. లైట్ తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ యాలకుల పౌడర్ ను వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మరియు పాకం పల్చగా ఉన్న పూరి మెత్తగా అవుతాయి. అలాగని మరీ తీగపాకం ఉన్న పూరికి పాకం పట్టుకోదు. లైట్ తీగపాకం కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ముందుగా కలుపుకున్న పిండిని తీసుకుని కొంచెం పిండిని తీసుకుని బాల్స్ లా చేసుకోవాలి. మరీ పెద్దవి కాకుండా అలాగని మరీ చిన్నవి కాకుండా ఈ సైజ్ పిండి ముద్దలను మనం కలుపుకున్న పిండిని అంతా బాల్స్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పిండి ముద్దను తీసుకుని పూరీలాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగాను కాకుండా అలాగని మరీ దలసరగాను కాకుండా సరిపడ మందంలో పూరీలా ఒత్తుకోవాలి. ఇలాగా ఒత్తుకున్నాక గీని అలాగే కార్న్ ఫ్లోర్ ని అప్లై చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ గీను అలాగే కార్న్ ఫ్లోర్ ను వేసుకుని స్ప్రెడ్ చేసుకుని ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాక
మరీ గట్టిగా కాకుండా స్లోగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగా పిండి ముద్దను తీసుకుని పల్చగా ఒత్తుకోవాలి. అప్పుడే బాదం పూరి క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఒత్తుకున్నాక ఫోల్డ్ చేసుకుని గీని కానీ ఆయిల్ కానీ అప్లై చేసి కార్న్ఫ్లోర్ని వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ని వేయడం వల్ల బాదం పూరి క్రిస్పీగా ఉంటాయి. ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుని ఫోర్క్తో హోల్స్ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా పూరీలాగా చేసుకోవాలి. ఇలా ఒత్తుకున్న అన్ని పూరీలను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా చేసుకున్న పూరీలను ఆయిల్లో వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి పూరీలను పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ పొంగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వన్ సైడ్ వేగిన తర్వాత టర్న్ చేసుకుని వేయించుకోవాలి. ఇలాగా 2 సైడ్స్ ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా చేసుకున్న పాకంలో ఈ పూరీలను వేసుకోవాలి. మరీ వేడిగా కాకుండా గోరువెచ్చని పాకంలో ఈ వేడివేడి బాదం పూరీలను వేసుకుంటే పాకం బాగా అబ్జర్వ్ అయి జ్యూసీగా ఉంటాయి. పాకం అబ్జర్వ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిగిలిన బాదం పూరీలను కూడా ఆయిల్ హీట్ అయ్యాక వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలాగా 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక వేడి పూరీలను గోరువెచ్చని పాకంలో వేసుకుని 2 సైడ్స్ అబ్జర్వ్ అయ్యే వరకు ఉంచుకుని అబ్జర్వ్ అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుని స్లైసెస్గా చేసుకున్న ఆల్మండ్స్ని వేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన బాదం పూరి రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, తింటే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. పైన క్రిస్పీ లేయర్స్తో లోపల జ్యూసీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ బాదం పూరీని ట్రై చేసి అండ్ ఎలా వచ్చాయో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget to miss any of my videos. I will come with the new video very soon. Bye bye.